అంతేకాకుండా మానవత్వము దీని గురించి మాట్లాడుతున్నారు. సాక్షాత్ ఇటీవల వార్తలు వస్తున్నాయి, సొంత తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ చేశారని, సొంత చెల్లి శర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారని. తల్లి చెల్లినే నమ్మకోకుండా వారి వ్యక్తిగత సంభాషణలు కూడా నీ దొంగ చెవులతో, అదేవిధంగా నీ మిత్రుడైన కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మీరిద్దరూ కలిసి విన్నారంటే నీకు ఏమాత్రమైనా కూడా మానవత విలువలు కానీ, లేకుంటే బంధుత్వాలు కానీ, లేకుంటే ప్రేమానురాగాలు కానీ ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేశాం, ఇప్పుడు నా పర్యటనలో ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం పోయినప్పుడు మీరు అడ్డుకుంది వాస్తవం కాదా? అంతేకాకుండా అయ్యన్న పాత్రుడు గారి కుమారుడి పెళ్లికి అని చెప్పి విశాఖపట్నం పోతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని 8 గంటల పాటు అడ్డుకున్నది వాస్తవం కాదా? అంతేకాకుండా అనపర్తి పర్యటన పోయినప్పుడు లారీలను అడ్డం పెట్టి చీకట్లో బాబు గారిని లైట్లు కూడా ఆపేస్తే సెల్ ఫోన్ లైట్లతో కిలోమీటర్ల మేర రోడ్డమ్మడి కూడా ఆయన నడిచొచ్చిన సందర్భం నీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేస్తే ఆ సంబంధిత కుటుంబాన్ని పరామర్శించేదానికి బాబుగారు ఉండవల్లి నివారించి బయలుదేరితే ఉండవల్లి నివాసానికే తాళ్ళు గొలుసులు కట్టి వాహనాలు బయటికి రాకుండా చేసిన సంఘటనను ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా మీ పార్టీ నాయకుడు జోగి రమేష్ సాక్షాత్తు బాబు గారి ఇంటి మీదకే దాడికి పోయిన విషయాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం బాబు గారు రాయలసీమ ప్రాంతం నుంచి పర్యటించేటప్పుడు అంగళ్ళు పోతే, అంగళ్ళు మీద పోతే అంగళ్ళు మీద మీ వాహనాలు పోయే దానికి కాదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో వాహనాల మీద దాడి చేసి 100 మంది కార్యకర్తలకు తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏం సంబంధం లేకుండా కూడా బాబు గారితో పాటు మా అందరి పైన చాలా మంది పైన దాదాపు 600-700 మంది మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టి నెలల పాటు వేధించి నెలల పాటు జైల్లో నిర్బంధించిన సంఘటన కూడా ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మీరు అదేవిధంగా యువగలం పాదయాత్రలో అడుగడుగునా కూడా మీరు అడ్డుపడేది వాస్తవం కాదా? మైకి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చేసి ఆ రోజు ఎక్కడ కూడా సభలు సమావేశాలు జరగకూడదు, రోడ్ల మడి నడవకూడదు, మైకులు వాడకూడదు, స్టూల్ ఎక్కితే స్టూళ్ళు కానీ వాటిని కూడా పక్కకు తీసుకొని పోయి లోకేష్ బాబు గారిని నానా హింసలకు గురి చేసిన సంఘటనలు కూడా ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక హక్కుల గురించి, వీటన్నిటిని గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నోటి నుండి ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక హక్కుల గురించి మాటలు వస్తున్నాయంటే నవ్విపోదురుగాక నాగేటి సిగ్గు అని చెప్పి అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరందరూ కూడా గందరగోళాన్ని విడనాడి సింగయ్య ఏ విధంగా మృతి చెందాడనే దానిపైన భిన్నాభిప్రాయాలు లేకుండా ఒక ఏకాభిప్రాయానికి మీరంతా కూడా రావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.